పాతాళానికి పడిపోయిన మాదే పై చెయ్యి అన్నట్లుంది వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి తీరు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ఆ పార్టీ అగ్రనేతలంతా కకావికలమైపోయారు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు జగన్ గొంతుకగా నోరెట్టుకు పడిపోయిన సజ్జల ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆయన మాట కూడా వినిపించడం లేదు. మనిషి కనిపించడం లేదు. ఇక బొత్స సత్యనారాయణ, కొట్టు వంటి నేతలు తమ పార్టీ అధినేత నిర్వాకం వల్లే ఘోరంగా ఓడిపోయామని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడిన కొడాలి నాని తెలుగుదేశం వాళ్లు దాడులకు పాల్పడుతున్నారు బాబోయ్ అని బేలారుపులు అరుస్తున్నారు. రోజా, వల్లభనేని వంశీ వంటి వారు పార్టీ పరాజయం తర్వాత ఇప్పటి వరకు గొంత విప్పిన దాఖలాలే లేవు. ఇప్పుడు నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన విజయసాయిరెడ్డి మాత్రం మీడియా ముందుకొచ్చి పార్లమెంట్లో మేం చాలా బలంగా ఉన్నాం, మా దయా దాక్షిణ్యాలు ప్రధాని మోడీకి చాలా అవసరమన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. అవును, సరిగ్గా ఇవే మాటలు కాకపోయినా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో ఉన్నంత బలం మాకు ఉందని, మా అవసరం కూడా మోడీకి ఉందని నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యులున్నారు. తాజాగా లోక్సభకు ఎన్నికైన వారు 4. అంటే విజయసాయి ఇప్పుడు చెప్తున్నట్లు వైసీపీకి పార్లమెంట్లో 15 మంది సభ్యులు ఉన్నారు. నిజమే, అందుకే మోడీ మా మాట కూడా వింటారని, విని తీరుతారని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశంకు 16 మంది సభ్యులుంటే మాకు 15 మంది ఉన్నారు, మేమేం తక్కువ అని డాంబికాలు పోతున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయాం కానీ పార్లమెంట్లో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. ఇంత చెబుతున్నా ఆయన మోడీ అడిగినా అడక్కున్నా రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం ఎన్డీఏ ప్రవేశపెట్టే అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతిస్తామంటూ అన్యాపదేశంగా మోడీని శరణు వేడుతున్నారు. ఆదుకోండి స్వామి అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. మేం మీతో ఉన్నాం, గుర్తించండి అంటూ బతిమలాడుతున్నారు.